హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మన డే స్టార్ట్ అయిపోయింది. ఇవాళ రెసిపీ గోంగూర మెత్తళ్ళు. గోంగూర మెత్తళ్ళకి నాకు ఇష్టమైంది ఇది. దీనికి కావాల్సిన పదార్థాలు 2 కట్టల గోంగూర, ఒక 150 గ్రాముల మెత్తళ్ళు తీసుకున్నాను. పిండి మెత్తళ్ళు ఇలా ఉంటాయి మెత్తళ్ళు అంటే. ఒక టమాటో, 10 పచ్చిమిరపకాయలు. ఈ గోంగూరలోకి పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉండాలండి, కారం తక్కువ ఉంటే సరిపోద్ది. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ గోంగూరని శుభ్రంగా కడిగేద్దాం. ఎలా అంటే ఫస్ట్ ఆకుకూరలు ఇది కడగాలన్నా సరే మనం గల్లుప్పు తీసుకోవాలి. లేకపోతే ఆకుకూరల మట్టి అదంతా పోదనమాట. ఒక 5 మినిట్స్ నానబెడదాం గోంగూరని ఉప్పు నీళ్ళలో. టిఫిన్లు అయిపోయినాయండి. మాది టిఫిన్ సెక్షన్ అయిపోయింది. ఇక వంట సెక్షన్కి వచ్చేసాము. బుడ్డ ఇవాళ బిట్టుబాబు స్కూల్కి వెళ్ళాడు, జ్వరం తగ్గి. ఈసారిగా గోంగూరని ఇలా నానబెట్టేసేద్దాం శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో. ఒక 5 మినిట్స్ నానబెట్టి 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకోవాలి. లేకపోతే గోంగూరలో ఈ మట్టి ఉంటుంది, ఇసుక ఉంటుంది. అందులో ఇప్పుడు మందులు కొడుతున్నారు కదా, అదంతా ఉంటుంది అనమాట. ఓకే, ఇలా ఉప్పు నీళ్ళలో పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మెత్తళ్ళు అనమాట. ఈ మెత్తళ్ళని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఇవి కూడా ఒక 5 మినిట్స్ నానబెట్టాం. నానిచ్చేసి గిన్నెలో ఒక 4-5 సార్లు కూడా వాష్ చేసుకోవాలి. అయితే వాటికి కూడా సన్న ఇసుకుంటుంది అనమాట. ఓకేనా, వాష్ చేసుకున్నాం. ఈలోపు మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం. గోంగూర అండి కడిగేటప్పుడు ఇట్లా జాడించుకోవాలి ఇట్లా అన్నమాట పైకి. లేకపోతే అడుగుని ఇసుకంతా ఉంటుంది. ఇట్లా పిండేసి ఒక ప్లేట్లు వేసేసుకోవాలి. లేదా దీంట్లో ఇసుక, మట్టి అన్నీ ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత మట్టి ఉంది. నీళ్ళు కారం వచ్చేసి అమ్మా బాటినా వాటర్ తాగేసావా? మళ్ళీ గిన్నె కడిగేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పట్టుకోవాలి మనం శుభ్రం కడిగేసి. లేదా అడుగున సన్న ఇసుక ఉంటుంది, అది పంటి కింద వెళ్తే అది తినలేమన్నమాట. కూర అంతా వేస్ట్ అయిపోద్ది. కానీ ఎక్కువ వాటర్తో జాడించుకోవాలి. ఇవి కూడా మళ్ళీ ఇలా వాటర్ తీసుకొని మళ్ళీ ఇట్లా మళ్ళీ ప్లేట్ కూడా ఒకసారి కడిగేసుకోవాలి. దానికన్నా ఏమైనా సన్నెట్టుకుంటుంది. మళ్ళీ ఇట్లా జాడి చేసుకొని ఒకసారి ఇలా తీసుకొని పిండేసుకోవాలి. ప్లేట్లో పెట్టేసుకోవాలి. లేకపోతే మోషన్స్ అవుతున్నాయండి. ఆకుకూరలు శుభ్రం కడుక్కోకపోతే మోషన్స్ అవుతాయి, ఫుడ్ పాయిజన్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకుకూరలు, డ్రై ఫిష్ కూడా శుభ్రంగా కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కడుక్కోవాలి. అయిపోయింది. గోంగూర శుభ్రం కడిగేసుకున్నానండి. దీంట్లో పెట్టేసుకున్నాను. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి దీంట్లో వేసేసుకున్నాను. ఓకే, ఒక చిన్న రెబ్బ చింతపండు వేస్తున్నాను. ఓకే, ఒక రెబ్బ చింతపండు కూడా వేస్తున్నానండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసేసాను. టమాటా ఒకటి కట్ చేసి వేసుకొని మొత్తం వేసేసుకున్నాం దీంట్లో. నెక్స్ట్ కొంచెం ఉప్పు, కొంచెం సరిపడనమాట ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ పసుపు, 1 కప్పు వాటర్ అండి వేసేసి స్టవ్ మీద ఉడకబెట్టేసుకుందాం. చక్కగా ఉడకబెట్టేసుకుంటే మనకి ఇక తర్వాత మెత్తగా ఉడికిపోతే చక్కగా. ఒక 10 నిమిషాల్లో ఒక్క నిమిషం ఉండి వస్తుంది. చక్కగా 10 నిమిషాల్లో ఉడికిపోద్దండి.
చక్కగా ఉడికిపోయింది గోంగూర. చక్కగా ఒక 2 minutes ఈ వాటర్ కూడా కొంచెం వాటర్ ఉంది, వాటర్ కూడా ఇంకిపోయింది దాకా ఉంచేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 2 minutes ఆగి స్టవ్ ఆఫ్ చేసేస్తే మగ్గిపోద్ది. దాన్ని శుభ్రంగా పప్పు గుత్తితో మెదిపేసుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు పచ్చిగా కట్ చేసుకుందాం. పాన్ పెట్టుకున్నామండి స్టవ్ మీద. ఒక 2 tablespoon ఆయిల్ తీసుకున్నాను, కాగింది. దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోండి. 4 అక్కలే 2 కట్ చేసుకోండి. ఇందాక గోంగూరలు వేసేసాం కదా ఎక్కువ, ఇంకో 2 పచ్చిమిరపకాయలు. దీంట్లో చిటికెడు పసుపు, సాల్ట్ వేసుకున్నాం. కొంచెం సాల్ట్ అన్నట్టు కదా. చిటికెడు సాల్ట్ వేసుకున్నాం అండి. ఉల్లిపాయలు మగ్గిపోతాయి త్వరగా. ఒక్క చిటికెడండి, 1/2 స్పూన్ కంటే తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్. 1/2 స్పూన్ కూడా వద్దు, ఒక చిటికెడు వేసి వేయనట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వేగనిచ్చేసి, చక్కగా మీడియం ఫ్లేమ్ మీద వేసుకున్నాయి కదా ఆయిల్లో వేగనిచ్చేసి దీంట్లో మెత్తలు వేసుకున్నాం. శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాం అండి మెత్తలు. ఇవి వేసేస్తాం. చక్కగా నూనెలో బాగా వేగనివ్వాలి అన్నమాట. భలే వాసన వస్తుంది వేగుతుంటే. మనం చెప్పకుండా తెలిసే కూర ఏంటి తెలుసా? మన ఇళ్ళ పక్కన అంతా మనం చెప్పకుండా తెలిసే కూర ఎండి చేపలు అనమాట. ఎండి చేపలు కానీ, మెత్తళ్ళు కానీ, ఎండు రొయ్యలు ఏది ఉన్నా సరే మన కూర ఏంటో మనం చెప్పక్కల అందరికి ఈజీగా తెలిసిపోద్ది అపార్ట్మెంట్ మొత్తం. నెక్స్ట్ ఈ గోంగూర మెదిపేసుకున్నాం. గోంగూర శుభ్రంగా మొత్తం మెదిపేద్దాం. ఈలోపు ఉడికిపోయింది. ఊరికే ఉడికిపోద్ది. నాకు 5 minutes అలా కొంచెం 1/2 cup వాటర్ పోసి చక్కగా ఉడికిపోద్ది. మేము పక్కన పెట్టేసుకుందాం. మెత్తగా మెదిపేసి పక్కన పెట్టేసుకుని, మరీ మెత్తగా బాగా మెదిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ వీలో వేగిపోతాయి. బాగా వేగనివ్వాలండి, పచ్చిగా ఉంటే వాసన వస్తాయి. వేగితే టేస్ట్ వస్తుంది అన్నమాట. మా బిట్టుబాబు వచ్చేసారి స్కూల్ నుంచి. అమ్మమ్మ అమ్మమ్మ ఒక 1/2 స్పూన్ కారం వేసుకున్నామండి. 1/2 స్పూన్ ఎక్కువ వద్దు, ఎక్కువ వేస్తే టేస్ట్ బాగోదు అన్నమాట. ఓకే అమ్మా, పచ్చిమిరకాయలు వేసాం కదా ఆల్రెడీ. అమ్మా ఓకే అమ్మా. ఏం చెప్పారు మ్యామ్ ఇవాళ స్కూల్లో మ్యామ్ ఏం చెప్పారు? మ్యామ్ స్కూల్లో ఏం చెప్పారు? ఫిష్, డ్రై ఫిష్. ఇప్పుడు చూడండి వచ్చేసాడు నా హీరో. డ్రై ఫిష్. హాయ్ చెప్పు. స్కూల్ నుంచి వచ్చేసామని చెప్పు.
ఏం చెప్పారు మ్యామ్ ఇవాళ స్కూల్లో? ఏం చెప్పారు? 3 days నుంచి ఫీవర్ అండి పాపం బిడ్డి కన్నకి. జ్వరం తగ్గి ఇవాళ స్కూల్కి వెళ్ళాడు. బాబాయ్ తీసుకొచ్చాడా? ఓకే అమ్మా, బాగా అయిపోయిందండి. ఒకసారి టేస్ట్ చేసి అప్పుడు గోంగూర వేద్దాం. లేకుండా గోంగూర ఇస్తే టేస్ట్ బాగుంది. ఓకే, ఎగింది. కొంచెం ఉప్పు పడాలి. అమ్మా బాగా వేగిపోయినాయండి. దీంట్లో మనం ఇప్పుడు వేసుకున్న గోంగూర వేసేసుకున్నాం. చూడండి, గోంగూర చక్కగా మెలిపేసుకున్నా. ఇట్లా ఈ గోంగూర వేసేసాను. గోంగూర ఇట్లా వేసేసాను. దీనికి వేసేసుకున్నాం. వస్తున్నా వేసేసి దీంట్లో వచ్చిన కానీ ఇదే వస్తుంది. స్కూల్ నుంచి వచ్చిన కానీ అమ్మమ్మ ఇవి వేసేసి గోంగూర శుభ్రం కలిపేద్దాం. ఒక 5 minutes లైట్గా ఇట్లా వదిలేసి క్యాప్ పెట్టేద్దాం. దీని మీద గోంగూర అంతా చక్కగా మెత్తలకు పట్టుద్ది. క్యాప్ పెట్టేసి 5 minutes ఆగిపోతాం. గోంగూర చక్కగా ఉడికిపోయిందండి. సూపర్ మంచి వాసన. ఇంకా నేను ఆగను, టేస్ట్ చేసేస్తా. నా ఫేవరెట్ గోంగూర ముక్క చేసేద్దాం. సూపర్ ఉంది. దీంట్లో కొత్తిమీర చేసుకుని ఇచ్చేసుకోవడం. ఇంకా చాలా ఈజీ గోంగూర మెత్తళ్ళు. అసలు హెల్త్ కూడా చాలా మంచిది. ఎంత బాగుందో మెత్తళ్ళు. సూపర్ మెత్తళ్ళు గోంగూర రెడీ. చూసారా, మెత్తళ్ళు గోంగూర టుడే రెసిపీ, స్పెషల్ రెసిపీ మెత్తళ్ళు గోంగూర రెడీ అయిపోయింది. వెరైటీ వంటల కోసం సత్య ఫుడ్ వ్లాగ్స్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్. అన్నంలో టేస్ట్ చేసేద్దాం త్వరగా.